చికెన్ సెమీ గ్రేవీ కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకుని 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత చికెన్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని 5 నుంచి 10 నిమిషాలు చికెన్ ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి 4 స్పూన్ల కారం, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోకపోతే మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత అంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని 5 నుంచి 10 నిమిషాలు ఈ చికెన్ ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతేనండి, చికెన్ సెమీ గ్రేవీ రెడీ అయిపోయింది.